ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే గొప్ప భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. మీరు తెలియజేసిన ప్రతి అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను అని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం విషయమై దేవుడిస్తున్న వాగ్దానంగా ఒక వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పద్మాస ద్వీపంలో దేవుని బిడ్డలారా యోహానుకు దర్శనమిచ్చి 7 సంఘముల విషయమే రాయమని దేవుడు తెలియజేసినప్పుడు దేవుని బిడ్డలారా యోహాను ప్రతి విషయమును కూడా రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా 6 సంఘముల విషయమై దేవుడు తప్పిదములను లోపములను చూపించినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. కానీ ఫిలదెల్ఫియా సంఘం విషయంలో దేవుడు ఏ తప్పిదము కానీ ఏ లోపము కానీ ఆయన చూపించినట్లు మనకు కనబడదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థమిస్తూ ఉందండి. ఏమండి, సహోదర ప్రేమ అని అర్థమిస్తూ ఉంది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమని 7వ వచనములో మనం చూస్తున్నాం. సంఘపు దూత అనగా సేవకునికి రాసి తెలియజేయమని ఇక్కడ రాస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానం ఇస్తూ ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడు వాగ్దానం ఇస్తూ ఆయన ఏమంటూ ఉన్నారంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకున్నావు గనుక రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. భూనివాసులను శోధించుటకు శోధన రాబోతుంది, ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడిస్తున్న వాగ్దానంగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియాలోనున్న సంఘపు వారు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అంటే నీకున్నది శక్తి కొంచెమే అయినప్పటికీ కూడా నీవు నా నామమును ఎక్కడా కూడా నేను ఎరుగను అని నీవు అనలేదు అని దేవుడు మాట్లాడుతున్నారు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అంటే ఎటువంటి శ్రమ కలిగిన మనుషులు ఎదుటైనా, హాని చేసే మనుషులు ఎదుటైనా ఫిలదెల్ఫియా సంఘము వారు ఎలా ఉన్నారటండి, నేను దేవుని నామమును ఎరిగిన వాడను, నేను దేవుని నామమును ఎరిగిన దానను అని బహిరంగముగా దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఒప్పుకుంటున్నారు. ఆయన నామమును ఒప్పుకుంటూ ఉన్నారండి. గనుక దేవుడు అంటున్నారు, నా వాక్యమును గైకొని నా నామమును మేము ఎరగము అనే మాట మీలో ఎవరిలో కూడా నాకు కనబడలేదు. గనుక నేను మీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే చూడండి, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేస్తాను. అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకున్న అబద్ధపు సాతాను ఏమండి కొంతమంది ఉన్నారు. వారు ఫిలదెల్ఫియా సంఘం ఎదుటకు వచ్చి వీరితో దేవుడు ఉన్నాడు, వీరిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఒప్పుకొని వారి ఎదుట నమస్కారం చేసేటట్లు, మీ ఎదుట నమస్కారం చేసేటట్లు నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ
ఆయన ఒక చక్కటి వాగ్దానమును సంఘమునకు ఇస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి అంటే శ్రమ కలిగిన, శోధన కలిగిన, వ్యాధులు కలిగిన, ఆర్థిక ఇబ్బందులు కలిగిన, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాక్యమును గైకొనుట వీరు మానలేదండి. దేవుడు అంటున్నారు కదా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి అంటే నేను ఏ విధంగా అయితే ఓర్పు కలిగి ఉన్నానో అదే వాక్యమును మీరు కలిగి, నేను సెలవిచ్చిన మాటలను, నేను తెలియజేసిన వాక్యమును మీరు కలిగి, ఓర్పు కలిగి నా వాక్యమును మీరు గైకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా నా వాక్యమును ఎరుగుననట్లేదు, నా నామమును ఎరుగుననట్లేదు, మీరు గైకుంటూ ఉన్నారు గనుక నేను మీకు ఎటువంటి వాగ్దానం ఇస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారంటే, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. అంటే భూనివాసులందరినీ కూడా శోధించే ఒక శోధన కాలము రాబోతుంది. అది ఒక భయంకరమైన కరువు అవ్వచ్చు, లేక భూకంపములు అవ్వచ్చు, ఒక తుఫానులు అవ్వచ్చు, లేక ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులు అవ్వచ్చు. ఏదైనా శోధన కాలం రాబోతుంది, భయంకరమైన శోధన కాలం రాబోతుంది. ఆ శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను, ఆ శోధనలో మీరు నిలిచి ఉండకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. మనం ఆయన వాక్యమును గైకొనాలి అని. ఓర్పు కలిగి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, శ్రమ కలిగినా, శోధన కలిగినా, కొన్ని సందర్భాల్లో మనం ప్రేమించిన వారిని మనం కోల్పోయే పరిస్థితులు ఎదురైనా ఆయన వాక్యమును మనం గైకొనాలి తప్ప వాక్యమునకు వ్యతిరేకంగా మనం జీవించకూడదండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన వాక్యాన్ని నేను గైకొనినట్లయితే రాబో శోధన కాలంలో, ఇక భయంకరమైన శోధన కాలంలో రాబోతూ ఉన్నాయి. ఆ శోధన కాలంలో మనం కాపాడబడతాం. దేవుని బిడ్డలారా, మనం కాపాడబడాలి అంటే ఆయన వాక్యమును మనం గైకొనాలి. బహిరంగంగా మనం ఆయనను ఒప్పుకోవాలి, ఆయన నామమును మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాబో శోధన కాలంలోనే కాదండి, ఈ సమయంలో ప్రతి దినం, ప్రతి క్షణము కూడా మనల్ని ఆయన కాపాడే దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము దేవుని బిడ్డలారా 8వ అధ్యాయము 6లో మనం చూసినట్లయితే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను అని మనకు కనబడుతుంది. 14వ వచనంలో మనం చూస్తే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను అంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఒక యుద్ధములకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదును కాపాడుతూ ఉన్నాడండి. అంటే మనతో పాటు ఉండి మనల్ని కాపాడే దేవుడు, మనతో పాటు ఉండి మన శత్రువులపై మనకు జయమునిచ్చే దేవుడు. దావీదు ఎక్కడికి పోయినను దేవుడు అతన్ని కాపాడుతూనే ఉన్నాడంట. అందుకే దేవుని బిడ్డలారా, కీర్తనలు 121:8వ చరణములో మనం చూస్తే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మళ్ళా నేను కాపాడే దేవుడునని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రతిదినం ఆయన మనల్ని కాపాడుతారు. ఆయన వాక్యమును మనం గైకుంటే, ఆయనను మనం ప్రేమిస్తే, రాబో శోధన కాలంలో కూడా, కరువు కాలంలో కూడా మనల్ని కాపాడుతానని, ఆ శోధనలో మనం విడవబడకుండా ఆయన మనల్ని కాపాడుతానని వాగ్దానం చేసి మాట్లాడుతున్నారు గనక ఈ వాగ్దానం నమ్మి విశ్వసించి ఆయన వాక్యమును గైకొని ఆయన కాపుదల, ఆయన కృపను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ఈ ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా, రాబో దినములు శోధన గడియలు రాబోతున్నాయి, కరువు దినములు రాబోతున్నాయి, భయంకరమైన ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. అటువంటి ఇబ్బందుల్లో, శోధనలో, కరువుల్లో మేము కాపాడబడాలంటే అయ్యా, ఫిలదెల్ఫియా సంఘ
విశ్వాసుల వలె మేము నీ వాక్యమును ఓర్పు కలిగి గైకొనాలని ఉదయకాలం మాతో మాట్లాడారు ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఓర్పు కలిగి నీ వాక్యాన్ని గైకునే ఆత్మీయతలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన మేమందరం పొందుకునేటట్లు సహాయం చేయండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు మా అందరికీ దయచేయమని అయ్యా. రాకపోకల్లో మీ సన్నిధి ఉంచండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే స్వస్థపరచండి. ఏదైనా కార్యాలు పూనుకుంటే సఫలత, విజయము, మీ సహాయము కలుగు చేసి దినమంతా కాపాడమని దుష్టునికి, అపవాదికి అయ్యా ఎవరి మీద వాడికి ఎవరి మీద వాడు దాడి చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి, నీ కాపుదలుంచి దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.